డాక్టర్ గారు బేసిక్గా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఈ మధ్యగా ఎక్కువ వింటున్న పదం సర్వైకల్ క్యాన్సర్. సో ముందుగా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది డాక్టర్ గారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఈరోజు ఫస్ట్ మనం ఉమెన్ క్యాన్సర్స్ అని అనుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్, అలాగే వాళ్ళకున్న ఓవేరియన్ క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్స్ అంటాము, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఈ 4 క్యాన్సర్స్ మనకి ఉమెన్లో అంటే ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాం. దాంట్లో ఇప్పుడు మోస్ట్ కామన్ చూస్తుంది మనకి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో దీని బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము అందరికీ తెలుసు. సో రొమ్ము క్యాన్సర్. సో ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఏజ్. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ అంటే మనకి 40+ ఉమెన్ అంటాం అనమాట. సో 40+ ఉమెన్లో మనకి ఏజ్ పెరిగే కొద్దీ 40, 50, 60, 70 ఇలా ఏజ్ పెరిగే కొద్దీ జీన్ మ్యుటేషన్ రేట్స్ అనేవి ఎక్కువ పెరగడం వల్ల సో మనకి ఇలాంటి ఏజ్ పెరిగిన మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. అలాగే ఇంకేంటంటే నంబర్ ఆఫ్ మెన్సురేటింగ్ ఇయర్స్ అని అంటాం. అంటే మనకి ఇప్పుడు నెలసరి స్టార్ట్ అవుతుంది కదమ్మా ఆడవాళ్ళకు. సో ఈ నెలసరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మామూలుగా 14, 15, 13 నుంచి 16 ఏళ్ళ లోపల స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 12 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి మెనోపాజ్ అంటాం. మామూలుగా మెనోపాజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి 45 ఇయర్స్కి ఎండ్ అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళు కొంతమంది 55 ఇయర్స్ వరకు కూడా యాక్టివ్గా మెన్సురేటింగ్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అనమాట, నంబర్ ఆఫ్ మెన్సురేటింగ్ ఇయర్స్ ఇన్ ఏ ఉమెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెన్సురేషన్ నెలసరిసి ప్రతి తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందో దాని మీద బ్రెస్ట్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ బ్రెస్ట్లో ఉన్న కణాల మీద ఎక్కువ విభజన చెందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్సురేషన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్సురేషన్ ఇలాంటి పెరిగే కొద్దీ అంటే సో బిఫోర్ మెనార్కి అంటే 12 ఇయర్స్కి రావడం, సో లేట్గా మెనోపాజ్ అటైన్ చేసే ఇండివిజువల్స్లో మన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మనకి యాక్చువల్గా ఈ మెన్స్ట్రుయేషన్ అనేది స్టాప్ అవుతుంది కదా. సో అది న్యాచురల్ మెథడ్ ఆఫ్ ఇది కదా మెన్స్ట్రస్ని స్టాప్ చేసేది. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తామో, యాక్చువల్గా మనకు 25 to 35 ఇయర్స్ ఏజ్లో యాక్చువల్గా ఉమెన్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు లేట్గా కన్సీవ్ అయ్యారో అసలు ప్రెగ్నెన్సీ అవ్వలేదంటే నల్లి ప్యారస్ ఉమెన్ అంటాము. సో లేట్గా అయిందనుకోండి, 35 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో కూడా నేను చెప్పాను కదా ఈ మెన్సురేషన్ అనేది నంబర్ ఆఫ్ మెన్సురేషన్ మంత్స్, ఇయర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రెగ్నెన్సీ ఉందంటే ఎంతవరకు సస్టేషన్ ఉంటుంది మనకి, దాని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఒక 1 to 1.5 ఇయర్ మనకి సైకిల్సే ఉండవు కదా. సో అలాగా సో ఎప్పుడైతే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వము, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ఉండదో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డిలే చేస్తామో ఇవన్నిటి కూడా మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ యొక్క ప్రభావం బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మనకి రొమ్ము క్యాన్సర్ గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్.